ఇప్పుడు వీళ్ళు కేరళ పైన సినిమా తీశారు. అదే గతంలో జరిగినటువంటి మిల్కీ బామ్ పైన 11 మంది రేప్ చేశారు. వాళ్ళపైన ముస్లిం సినిమా తీస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. అలాగే ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి దొంగతనం చేశారని చెప్పేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం దొంగ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దొంగలని మనం సినిమా తీస్తే ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఆ పాయింట్ మీదే ఈ సినిమాకి స్టే ఇవ్వడం జరిగింది. అయినా సినిమా చేయడానికి చాలా కంటెంట్స్ ఉన్నాయి, కానీ ప్రత్యేకించి మతాలను రెచ్చగొట్టే విధంగా కంటెంట్ని ఎంచుకోవడం అన్నది బాధాకరం. ఈ బీజేపీ ప్రభుత్వం మరొక సంవత్సరంలో కేరళలో ఎలక్షన్ జరగబోతున్నాయి. వాళ్ళు ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రంలో ఉన్న ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళు అధికారం కోసం ఇటువంటి సున్నితమైన సమస్యను కూడా భూతత్వంలో చూపించి ఆ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నం ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో వందే మాతరం ఉద్యమం కావచ్చు, మనకి చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మణిపూర్లో గొడవలు కావచ్చు, కుక్కీ మైత్రీలకు సంబంధించి స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని చెప్పేసి మనం ఎలా పడితే అలాగా సినిమాలు తీస్తామంటే కుదరదని చెప్పేసి ఈ కోర్టులు చాలా సందర్భాల్లో స్టే ఇవ్వడం జరిగింది. పైగా ఈ సినిమా నిర్మాతలు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ సపోర్ట్తోనే ఇలాంటి సినిమాలు తీయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని సమర్థించిన వాళ్ళందరూ కూడా మన మతం పైన కూడా రేపు సినిమాలు తీస్తే మీరు సమర్థిస్తారా? జరిగిన సంఘటనల పైన సినిమాలు తీయడం తప్పు కాదు, కానీ ఒక ప్రాంతంలో ఒక ఇష్యూని తీసుకొని ఇతివృత్తాంతంగా తీసుకుని సినిమా అల్లడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. యూపీ వాళ్ళకి నేను అడుగుతున్నాను, అసలు బీప్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది యూపీఏ మొదటి స్థానంలో ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము అమ్మే మాంసం అది వేరే జాతికి చెందినటువంటి ఆవు అంటున్నారు. అంటే హిందువులు మొక్కే ఆవు కాదంటున్నారు. ఆవులో రకాలు ఉంటాయి, కొన్ని జడ్జి ఆవులని లేకపోతే దేశీ ఆవులని ఉంటాయి. అంటే ఏదైనా ఆవే కదా, దాని నుంచి పాలు వస్తాయి కదా. జడ్జి ఆవులని మేము తాలూకు నీటిని మేము ఎక్స్పెక్ట్ చేసి వ్యాపారం చేస్తామని చెప్తున్నారు. ఈ సినిమాని అతి త్వరలో విడుదల చేయాలని నా కోరిక.